కొమురంభీం జిల్లాలో కాగజ్నగర్ మండలం కోసిని పంచాయతీలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలని జాతీయ రహదారిపై మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాపులతో తమ జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూలీలు యువకులు మద్యానికి బానిసలు అవుతున్నారని అన్నారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కళ్ళు అమ్ముతా ఉన్నారు. ఆడోళ్ళు చేనులో పని చేసి 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 అలసిపోతారు. తర్వాత ఏమన్నా అయితే మందు తాగుతూ ఉన్నారు. చేనుల మందు తాగుతున్నారు. ఏమైతే ఉన్నది తర్వాత ఆడోళ్ళు ఏం చేసిండ్రు అనుకొని ఆడ మీద వేస్తా ఉన్నది. మళ్ళీ కొడుకులు ఎట్లా బతకాలి ఎట్లనని కళ్ళు బంద్ చేయాలి సార్. మాకు కళ్ళు బంద్ చేయాలి. మా కోసిని పక్కన మొత్తం చిన్న చిన్న షాపులు పెడతాండ్రు సార్. వైన్ షాపులు పెడతాండ్రు. ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లలు కూడా వెళ్ళి తాగుడు మొదలు పెట్టిండ్రు సార్. పెద్దవాళ్ళు కాదనంగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళు వెళ్ళి తాగడం మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తండ్రే మంచిగా ఉంటే కొడుకు మంచిగా ఉంటాడు. తండ్రే తాగుడుకు బానిసుడు అయినప్పుడు పిల్లగాడు ఎట్లుంటాడు సార్? అందుకనే ఇప్పుడు చిన్న చిన్న వైన్ షాపులు ఉన్నారు కదా, అవన్నీ బంద్ చేయాలి అని మాది ఒకటే కోరిక సార్. వర్ధన్ కూడా మేము ఉంటాం కానీ కళ్ళు అమ్ముతా ఉన్నారు. ఆడోళ్ళు చేనులో పని చేసి 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 అలసిపోతారు. తర్వాత ఏమన్నా